బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ధరణి నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి, ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీ శాఖ అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ధరణి నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి, ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్, దేవాదాయ, అటవీ శాఖ అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగవంతంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ధరణి విషయంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది అనుకోవచ్చా? ఎట్ ద సేమ్ టైం భూమాత చట్టాన్ని కూడా తెస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్. ఈ క్రమంలో ధరణి గురించి ఎలాంటి అవకాశం చేసే ముందు స్టెప్ తీసుకునే అవకాశం కనబడుతుంది? లక్ష్మణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ధరణి కమిటీతో సమావేశం కానున్నారు. ధరణి కమిటీ తోటి ప్రధానంగా ధరణిలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇప్పటికే గుర్తించినటువంటి ధరణి కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తామని చెప్పింది. కానీ మధ్యంతర నివేదిక ఇంకొక మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ధరణి కమిటీని వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణిలో జరిగినటువంటి అనేక అవినీతికి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ లో తప్పుల తడక కానీ, లేకపోతే ధరణి పోర్టల్లో నమోదుకు సంబంధించినటువంటి అనేక అంశాలను 119 వరకు తప్పులను గుర్తించినటువంటి ఈ యొక్క ధరణి కమిటీ మొత్తానికైతే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చూస్తా ఉన్నది. మధ్యంతర నివేదిక నుంచి తద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి భావిస్తా ఉన్నది. కానీ ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఇటు రెవెన్యూ మంత్రి కూడా పాల్గొన్నటువంటి అవకాశం ఉంది. వారితో పాటుగా ఇటు ధరణి కమిటీ సభ్యులు భూమి సునీల్, కోదండరెడ్డి, రేమండ్ పీటర్, మధుసూదన్, ఇట్లా ఈ నలుగురితో కూడినటువంటి బృందం వీళ్ళందరూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ యొక్క ధరణిలో ఉన్నటువంటి అనేక సమస్యలని, లోపాలను గుర్తించినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం తాత్కాలికంగా ఉపశమనం పొందే విధంగా కొన్ని ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ధరణి కమిటీ కూడా ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే ధరణి స్థానంలో భూమాత పోర్టల్ని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇక భూమాత పోర్టల్ కింద ఈ యొక్క ధరణిని అయితే నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే ఒక 5 జిల్లాల కలెక్టర్లతోటి మాట్లాడినటువంటి ఈ యొక్క ధరణి కమిటీ సభ్యులు మరొకసారి ఈరోజు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాత్రం ఈ యొక్క ధరణి కమిటీ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఇంతవరకు గుర్తించినటువంటి అనేక సమస్యల్ని, దానికి పరిష్కార మార్గాల్ని కూడా సూచించేటటువంటి అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ముందుకెళ్లాలని చెప్పేసి ధరణిలో ఉన్నటువంటి సమస్యలను మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ యొక్క పోర్టల్ను నిర్వహించాలని చెప్పేసి, భూమాత పోర్టల్ నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు దేవాదాయ భూములకు సంబంధించిన, లేకపోతే వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించినటువంటి ఈ యొక్క వీళ్ళ అధికారులను కూడా పిలిచి ఉన్నటువంటి సమస్యలను ఇప్పటికే మాట్లాడినట్టు సందర్భంలో మరొకసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరితో మాట్లాడి ఈ యొక్క ధరణిలో తలెత్తినటువంటి అనేక అపరిష్కృత సమస్యలకు సంబంధించి పరిష్కారానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.